ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీకు శుభములు తెలియజేస్తున్నాను. నేటి దిన వాగ్దానముగా ప్రార్థన ద్వారా విజయము. పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన ద్వారా విజయం పొందుకున్న స్త్రీ హన్నా. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము మొత్తము చదివినట్లయితే హన్నా యొక్క ప్రార్థన, ఆమె పొందుకున్న విజయము మనం తెలుసుకోవచ్చు. ఎఫ్రాయిములో ఒక పట్టణంలో ఎల్కానా అనే ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు హన్నా, తనకు పిల్లలు లేరు. రెండవ భార్య పేరు పెనిన్నా, తనకు పిల్లలు గలరు. పెనిన్నా హన్నాకు పిల్లలు లేనందున హన్నాను తన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా ఎంతగానో బాధపరిచేది, అవమానపరిచేది, హేళన చేసేది. హన్నా పెనిన్నా మాటలకు ఎంతగానో చింతిస్తుంది. ఎల్కానా మాత్రము హన్నాను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అభిమానిస్తున్నాడు. పెనిన్నా యొక్క పోరు కుటుంబంలో హన్నాకు రోజుకి ఎక్కువైతుంది. వారికి ఉన్న అలవాటు ప్రకారము వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా షిలోహులో ఉన్నటువంటి ప్రార్థనా మందిరముకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు బలి అర్పించేవారు, ప్రార్థించేవారు. అదేవిధంగా ఈసారి కూడా వాళ్ళు షిలోహులో ఉన్న ప్రార్థన మందిరంకి వెళ్ళి మొక్కుబలి చెల్లించి అక్కడే వారు ఆహారం తిని ఒకచోట నివసించడం జరిగింది. అయితే ఆ రోజు హన్నా ఒక్కతే దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని ఎదుట తనని తాను తగ్గించుకుంది, పూర్తిగా లోబడింది. దేవునితో తన హృదయంలో ఉన్న బాధను, చింతను, పెనిన్నా తనపై చూపుతున్న వ్యతిరేకతను దేవునితో పంచుకుంది. తన భారము, పిల్లలు లేరనే ఒత్తిడిని దేవుడికి అప్పగించింది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా అనేకమైన సమస్యల వలయం గుండా నీవు వెళ్తున్నప్పుడు నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? హన్నాకు తెలుసు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు యేసు ప్రభువు అని. అందుకే తన బాధను ఎవరితో తాను పంచుకోలేదు, కానీ దేవునితో పంచుకుంది. దేవునికి మొదటి స్థానం ఇచ్చింది. క్రియల్లో విశ్వాసం చూపెట్టింది, నిరీక్షణ కలిగి ఉంది. సమూయేలు ప్రవక్తను గర్భఫలంగా పొందుకుంది, విజయాన్ని సాధించింది. అంతేకాకుండా దేవుని సన్నిధానంలో ఒట్టు పెట్టుకొని మర్చిపోలేదు. తనకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే మరలా ఆ కుమారుణ్ణి నీకే ప్రతిష్ఠిస్తాను అని దేవునితో తీర్మానం తీసుకుంది. ఆ మాటను తప్పలేదు. మరలా ఆ బిడ్డను 4వ సంవత్సరంలో పాలు మరిపించిన తర్వాత షిలోహు మందిరంలో దేవునికి ప్రతిష్ఠించింది. అందుకే దేవుడు మరలా ఆమెకు 5 పిల్లల్ని అనుగ్రహించి ఆశీర్వదించాడు. నేటి దినాల్లో కూడా చాలామంది గర్భఫలం లేక అనేక హాస్పిటల్స్ను సంప్రదిస్తూ అనేక రకాలైన ట్రీట్మెంట్స్ తీసుకొని ఎటువంటి ఫలితం లేక బాధపడుతున్నారు. ప్రియ సహోదరి, వైద్యులను సంప్రదించడం తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మొదట దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కన్నీటి రూపంలో కుమ్మరించు. హన్నా ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థనకు కూడా జవాబివ్వాలని ఆశపడుతున్నాడు. నిరీక్షణ కలిగి విశ్వాసంతో దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం ఎదురుచూడు. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అటువంటి ప్రార్థన జీవితము, విశ్వాసము, నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ శ్రేష్టమైన పాదాలకు వందనాలు ప్రభువా. హన్నా ప్రార్థన గురించి మాతో మాట్లాడారని నమ్ముతున్నాం ప్రభువా, స్తోత్రం. అటువంటి ప్రార్థనా జీవితము, విశ్వాసము, నిరీక్షణ, మాట తప్పని స్వభావము మాకు దయచేయండి ప్రభువా. సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేయగల సమర్థుడవు దేవా. అయ్యా, ఎంతోమంది ప్రభువా పిల్లలు లేక తండ్రి బాధపడుతున్నారు తండ్రి. ఎన్నో సమస్యలు వారు కలిగి ఉన్నారు ప్రభువా. వీక్ యూటరస్ అని, ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ అని, ఓవరీస్ డిస్ఫంక్షన్ అని, యూటరస్ ఫైబ్రాయిడ్స్ అని, సిస్టులని, పీసీఓడి, థైరాయిడ్స్తో బాధపడుతున్నారు ప్రభువా. అంతేకాకుండా దేవా, చాలామంది బిడ్డలు తండ్రి చీకటి శక్తుల ద్వారా, కట్ల ద్వారా తండ్రి గర్భఫలాన్ని పొందుకోలేకుండా ఉంటున్నారు ప్రభువా.
యేసయ్య మీ గాయపడిన హస్తము చాపండి ప్రభువా. అయ్యా, బిడ్డల్లో ఉన్న తండ్రి ప్రతి సమస్యను తండ్రి మీరు సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మీ రక్తమే జయం ప్రభువా. కనికరించండి ఆ బిడ్డలో ఉన్న ప్రతి విధమైన అయ్యా సమస్య ఇప్పుడు యేసు నామంలో ఆ బిడ్డలను వదిలి వెళ్ళిపోను గాక. ప్రతి విధమైన చీకటి శక్తులను తండ్రి కట్లను తండ్రి అగ్నిలో కాల్చివేయండి ప్రభువా. కృప చూపెట్టండి ప్రభువా. ఆశీర్వదించి ప్రభువా. మూయబడిన ప్రతి గర్భము యేసు నామంలో తెరవబడును గాక తండ్రి. మరి ఈ రోజుల్లో తండ్రి చాలామంది తండ్రి వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు ప్రభువా. వారిని ముట్టండి దేవా, స్వస్థపరచండి ప్రభువా. అంతేకాకుండా తండ్రి ఆన్లైన్లో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి ఆశీర్వదించండి, దీవించండి, కృపలో భద్రపరచండి ప్రభువా. ప్రతి కీడు నుంచి వారిని తప్పించండి ప్రభువా. వారి అవసరతలు తీర్చండి తండ్రి. అంతేకాకుండా దేవా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పరిచర్యను తండ్రి దీవించండి, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమీన్. దేవుడు మీకును మీ కుటుంబాలకును తోడుగా ఉండునుగాక. ఆమీన్. మీకేదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కమెంట్ రూపంలో మాకు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థించగలము. థ్యాంక్ యూ.